You will do here. I will do here. Okay. ब्रह्ममयी परात्परमयी वासुदेवमयी शर्याधमयी लोकामुद्रमयी వెంటనే గుర్తురావాలి ఎందుకు మంత్ర పాఠాలు టకటకా గుర్తొస్తేనే కనండి కనండి ఎనిమిది ఆవరణ అయినాక ఇస్తాడు బ్రేక్ 2 నిమిషాలు మంచిగా తాగడానికి మంత్రం అంతా అయినే చెప్తున్నాడుగా పర్వాలేదు ఆయన అక్కర్లేదు అది అలవాటైన వాళ్ళకి అక్కర్లేదు ओम पूर्वोक्त एवं गण विशेषण सिकायां सुपतौ श्री परमेश्वर प्रियसुदं श्री महा त्रिपुर सुंदरी समेत श्री पार्थिव सहस्रलिंगार्चनांग पंच ब्रह्म स्वरूप अष्टमावरण पूजां चेतुर अक्षंतर తీసుకుని నీళ్ళు తీసుకుని కింద వదిలేసాను కరిష్యే అష్టమావరణ పూజాం కరిష్యే ఓం చేతులు తుడుచుకుని నమస్కారం చేయండి संविन्मय महादेवा परामृतरसप्रिया अनुज्ञा देहि मे शंभो अष्टमावरणमर्चनम् ओम అక్కడ ఐదుగురు ఉన్నారు ఓకే ఐదుగురికి మధ్యలో మొదలుపెట్టి చుట్టూరు ఐదుగురికి మధ్య మొదలుపెట్టి ఐదుగురు చేయండి పూజలు ఒక్కొక్క మంత్రానికి పంచబ్రహ్మ అంటే పంచే బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులు వాళ్ళు పంచబ్రహ్మలు అంటే పంచబ్రహ్మ స్వరూపిణి అక్కడ ఉన్నా కదా ఓకే మీరు కనబడుతున్నారా యు ఆర్ ఏబుల్ టు సీ ఓకే చెప్పండి ఓం ధవళాక్షతలు తీసుకుని ఐదుగురి మీద ఒకరితో స్టార్ట్ చేసి ఏ సీక్వెన్స్ ఓకేనా ओम सत्योजातं प्रपद्यामि सत्योजाताय वै नमो नमः भवे भवेनादि भवे मतस्वां भवोद्भवाय नमः ओम वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कालविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रकरणाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः घोरेभ्यो घोरेभ्यो घोरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मणोऽधिपतिः ब्रह्मा शिवो अस्तु सदा शिवो सद्योजात वामदेव अघोर तत्पुरुष ईशानरूप पंचब्रह्मदेवताभ्यो नमो नमः आवाहयामि स्थापयामि पूजयामि सद्योजातनेन पूजां करिष्ये सद्योजात ओम सद्योजात प्रपद्यामि पंचब्रह्मदेवताभ्यो नमो नमः आवाहयामि सद्योजाताय नमो नमः पंचब्रह्मदेवताभ्यो नमो नमः तत्संहारं समर्पयामि भवे भवेन पंचब्रह्मदेवताभ्यो नमो नमः पादारविन्दयोः काञ्चन समर्पयामि आति भवे भवस्तव पंचब्रह्मदेवताभ्यो नमो नमः अर्घ्यमर्घ्यं समर्पयामि ओम भवोद्भवाय नमः पंचब्रह्मदेवताभ्यो नमो नमः अथ वामदेवाय नमः स्नानं समर्पयामि ग्लाసులు ఉన్నాయా కొబ్బరి నీళ్ళు అన్నీ ఈ పంచబ్రహ్మలే ఈశ్వరుని యొక్క పంచముఖాలు అనేక చోట్ల ఈశ్వరుని యొక్క విగ్రహాన్ని చూస్తుంటారు 5 ముఖాలు ఆ 5 అవే సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖాలు 4 దిక్కులకి 4 చూస్తే ఈశాన ముఖం ఊర్ధ్వానికి చూస్తుంది అందరి దగ్గర ఉన్నాయి కదా పుట్టపర్తిలో జయించామండి పుట్టపర్తిలో జయించాం పంచముఖలింగేశ్వరుడు 5 గ్లాసులు ఉన్నాయి గ్లాసులు ఉన్నాయి అందరి దగ్గర గ్లాసులు ఉండాలి మన మహాశివరాత్రికి ఆవిష్కరించాం 5 ముఖాల ఈశ్వరుడు ఎక్కడ పుట్టపర్తి ఒకటి గ్లాసులు ఉండాలి ఒకటి గ్లాసులు ఉండాలి అందరి దగ్గర అన్నీ ఉన్నాయి
ఇప్పుడు 25 అయినండి 108లో 25 అయినాయి ఇది చేస్తే మీకు దేవతలతో బాగా పరిచయం వస్తుందండి. బాగా గుర్తు. ఎందుకు చేయమంటామంటే మీ పరిచయస్తులు ఎవరో చెప్పండి అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? విజయలక్ష్మి గారు, సుబ్బలక్ష్మి గారు, పక్కన సుబ్బారావు గారు, రామారావు గారు, వీళ్ళే మన పరిచయస్తులు. కానీ నిజానికి మనకి పరిచయస్తులు ఎవరై ఉండాలి? వాళ్ళు చాలు అందరికీ మీకు బాగా పరిచయం ఉన్న వారి పేరు చెప్పండి అనగానే పేరు రాదు. ఉందా? ఓకే. రామారావు గారు, వెంకటరావు గారు. మీకు ఎవరు ఉన్నారు ఇక్కడ? మీరిద్దరూ అక్కడ షేర్ చేసుకోవాలి. ఓకేనా? మీకు అక్కడ దేవుడు గ్లాసులు మాత్రం వాటి మీద వేయమాకండి. శివుని ముట్టుకోవాలి. ఇంకా ఆయన అంతే. ఓం హరణ హస్తో మారుత హృదాయ నమః సాంబ్రాయ నారదులాయ నమః శంకరాయ పుత్రాయ దేవాయ నమో శ్రేష్ఠాయ దోషయ నమో శ్రేష్ఠాయ నమో శ్రేష్ఠాయ నమః నమః సంభవే నమః శివాయ శివతరాయ బ్రహ్మదేవతాభ్యో నమో నమః. నారికేళ స్నానం సమర్పయామి. వేసేసేయండి. నారికేళ స్నానాంతం శుద్ధోరకేణ స్నాపయామి. చాలా పక్కన పెట్టుకోండి. ఈసారి మళ్ళీ అక్షరం తీసుకోండి. ఓం జ్యేష్ఠాయ నమః. పంచబ్రహ్మదేవతాభ్యో నమో నమః. హస్తయుక్తం సమర్పయామి. శ్రేష్ఠాయ నమః. పంచబ్రహ్మదేవతాభ్యో నమో నమః. ఉపవీతం సమర్పయామి. ఓం ఉపవీతానంతరం శుద్ధ ఆసనం సమర్పయామి. ఓం రుద్రాయ నమః. ఓం పంచబ్రహ్మదేవతాభ్యో నమో నమః. శ్వేతాక్షతాన్ సమర్పయామి. సమర్పయామి. ఓం కాలాయ నమః. శ్రీ పంచబ్రహ్మదేవతాభ్యో నమో నమః. దివ్య పరిమళ గంధాన్ సమర్పయామి. దివ్య పరిమళ గంధాన్ సమర్పయామి. ఓం కరవికరణాయ నమః. ఓం పంచబ్రహ్మదేవతాభ్యో నమో నమః. శ్వేతాక్షతాన్ సమర్పయామి. పంచబ్రహ్మదేవతాభ్యో నమో నమః. శ్వేతాక్షతాన్ సమర్పయామి. ఓం బలవికరణాయ నమః. పంచబ్రహ్మదేవతాభ్యో నమో నమః. పుష్పం బిల్వదనం శ్వేతాక్షతాన్ సమర్పయామి. శ్వేతాక్షతాన్ సమర్పయామి. బలాయ నమః. పంచబ్రహ్మదేవతాభ్యో నమో నమః. ధూపమాఘ్రాపయామి. ఓం పంచబ్రహ్మదేవతాభ్యో నమో నమః. బలవికరణాయ నమః. పంచబ్రహ్మదేవతాభ్యో నమో నమః. సాక్షాత్ స్థాపిత దీపం దర్శయామి. ఓం శుద్ధదీపానందం శుద్ధ ఆసనం సమర్పయామి. ఓం సర్వభూతదమనాయ నమః. కాళే నైవేద్యం దదాతు. ఓం పంచబ్రహ్మదేవతాభ్యో నమో నమః. అమృతోపహార నైవేద్యం నారికేళకంఠద్వయ సమస్త మధుర అమృతఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. అమృతాభిధానమసి హస్తౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆత్మనే సమర్పయామి. మనోన్మనాయ నమః. శ్రీ పంచబ్రహ్మదేవతాభ్యో నమో నమః. దివ్య పరిమళ తాంబూల సమర్పయామి. తాంబూల సర్వణానంతరం శుద్ధ ఆసనం సమర్పయామి. అఘోరేభ్య ఇతి నీరాజనం. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఆసమనీయం సమర్పయామి. తదనంతరం కక్షాం ధారయామి. పార్వతీపతయే హర 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 హర. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. పంచబ్రహ్మదేవతాభ్యో నమో నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఓం ఈశానః ఈశ్వరః సర్వభూతానామధిపతిః బ్రహ్మణోధిపతిః బ్రహ్మ శివో మే అస్తు సదా. ఓం పంచబ్రహ్మదేవతాభ్యో నమో నమః. ఆత్మప్రదక్షిణ ప్రార్థనా పూర్వక
నమస్కారాన్ సమర్పయామి. అనేన అశ్వత్కృతేన అష్టమావరణ పూజాంచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాత్రిపుర సుందరీ సమేత పార్థివ సహస్రలింగ పరమశివ దేవత సుప్రీత సుప్రసన్న వరద. 8 ఆవరణలు అయినాయి కదా. భవతు సర్వం శ్రీ పరమేశ్వర. ఏతత్ ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఇక గురువు గారు చెప్తున్నారు కదండి, అష్టమావరణం వచ్చాయి కదా నెక్స్ట్. సగం దూరం వచ్చారు కదా. ఇంతకీ కైలాసం కనపడుతుందా లేదా? సగం దూరం వచ్చారు కదండి. కనపడాలి అంటే ఆ దృష్టి రావాలన్నమాట. బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఈశ్వర దర్శనం చేయాలి అంటే మీకు కూడా ఒక 3వ నేత్రం ఉండాలి. అంటే జ్ఞాన నేత్రంతో ఈశ్వర దర్శనం సాధ్యమవుతుంది. ఈ 16 ఆవరణలో ఉన్న దేవతల యొక్క అర్చన వలన మీకు జ్ఞానం లభిస్తుంది. అదేంటండి ఆఖరి 16వ ఆవరణలో ఈశ్వరుడు ఉన్నాడు. అంటే 15 మంది ఆవరణ దేవతల యొక్క అనుమతి స్వీకరించడం ద్వారా మీకు జ్ఞాన నేత్రం లభించింది. అదేంటండి ఆఖరి అనుగ్రహం 15వ ఆవరణ ఎవరంటే అమ్మవారు. అందుకని అమ్మవారికి శివజ్ఞాన ప్రదాయిని అని పేరు. అదేనండి కాబట్టి మీరు ఆ 16 ఆవరణల అర్చన పూర్తి అయిపోయేటప్పటికీ మీకు జ్ఞాననేత్రం లభించాలన్నమాట. ఈశ్వర దర్శనం అవ్వగానే ఆ జ్ఞాననేత్రమే జ్ఞానాగ్నిగా మారిపోతుంది. అర్థమైందండి. అంటే ఈ సహస్రలింగార్చన యొక్క ఫలం ఏమిటంటే మీకు జ్ఞానాగ్ని లభిస్తుంది. ఎందుకు జ్ఞానాగ్ని కావాలి మీకు? మంట చేసుకోవడానికి అన్న మీకు వస్తుందా? పునరావృత్తిరహిత శాశ్వత శివ సాహిత్యం కోసం. అంటే మోక్షం మాత్రమే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ. అంటే మళ్ళా కర్మ చేయవలసిన అగత్యం రాకుండా ఉండడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి జ్ఞానాగ్ని నిమ్మని మీరు ఆ షోడశావరణ అర్చన చేస్తున్నారు. సరే, ఒక చిన్న ప్రశ్న. ఇందాకంటే శ్వేతాక్షత అని ప్రశ్నలు చెప్పాడు. ఎందుకు మీకు ఎవరికి డౌట్ రాలేదు హరిద్రాక్షతలు వాడకూడదని? మామూలుగా మీరు అక్షతలు అంటే ఎప్పటికి వస్తారు? చేస్తారు అంతేనా కదా? ఇప్పుడు మాడికి ఎన్నిసార్లు చెప్పాడు? శ్వేతాక్షత నొక్కి మరీ చెప్తున్నాడు. అంటే రంగు మ్యాచ్ చేసావా? ఇక్కడ కూడా కలర్ మ్యాచింగ్. శ్వేతాక్షతలు పరబ్రహ్మమునకు గుర్తు. శ్వేతాక్షతం దేనికి గుర్తు? జ్ఞానానికి గుర్తు, పరబ్రహ్మమునకు గుర్తు. అదేనండి. ఎప్పుడైతే హరిద్రం కలిపామో అప్పుడు గుణం వచ్చి చేరిపోయింది. అదేనండి. అప్పుడు పరబ్రహ్మం కాస్త బ్రహ్మమైపోతున్నాడు. అదేనా? అది మీకు గుర్తు చేస్తున్నాడు మాటికి. ప్రతిసారి ఆవరణార్చన పూర్తి అయిపోయేటప్పటికి పుష్ప బిల్వ శ్వేతాక్షత గట్టిగా చెప్తున్నాడు. అలాగే ప్రతి ఆవరణ అర్చన ముందు ఒకే సూత్రం చెప్తున్నాడు. ఏమిటా సూత్రం? సంవిన్మయే మహాదేవ 8 సార్లు చెప్పేటప్పటికి సంవిన్మయ మహాదేవ. మొదటి రూపం ఏంటి? సంవిన్మయ మహాదేవ. ఏం చేస్తూ ఉంటాడు ఆయన? పరామృత రసపరాయ. ఏం పానం చేస్తాడు ఆయన? ఆహారం ఏమిటి? పరామృతం. అర్థమైందండి. ఇప్పుడు సంవిన్మయం అంటే మొదటి సూత్రాన్ని